ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తొగరపల్లిలో కేజీఎస్ పరిశ్రమకు భూమి పూజ చేసిన మంత్రులు శ్రీధరబాబు, దామోదర రాజనరసింహ. స్థానికులకు ఉపాధి కల్పించడమే లక్ష్యమన్న ప్రభుత్వం. సిరిసిల్ల అపెరల్ పార్కులో ధాన్యం దిగుమతులను పరిశీలించిన ప్రభుత్వ వైఫ్ ఆది శ్రీనివాస్. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా. ఆన్లైన్ ఔషధ విక్రయాలు, నకిలీ మందులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ 20న దేశవ్యాప్త మెడికల్ షాప్స్ బంద్. దరపల్లిలో స్థానిక అధికారులకు వినతి పత్రం సమర్పించిన కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్. జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా కొనసాగుతుందని ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్కులోని షెడ్లలో వరి ధాన్యం దిగుమతిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో కలిసి పరిశీలించారు. ఇప్పటిదాకా ఎన్ని లారీలు వచ్చాయి, ఎన్ని అన్లోడింగ్ చేశారు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, వారు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నటువంటి వరి ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేస్తూ రైస్ మిల్లులకు తరలించేటువంటి కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో, పౌర సరఫరాల శాఖ, డిఎం అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కసరత్తు చేస్తూ రైస్ మిల్లులకు పంపించి ఏర్పాటు చేసే క్రమంలో ఈసారి పంట రైతాంగం ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,90,000 ఎకరాలలో ఇంచుమించు వేసినట్టుగా అధికారిక లెక్కల ప్రకారం వస్తున్నటువంటి ధాన్యం దిగుబడిని చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసేటువంటి ప్లాన్ చేసే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చి ఎక్కడ రైతుకు ఇబ్బంది తలెత్తకూడదని చెప్పిన క్రమంలో గతంలో రైస్ మిల్లల్లో పేరుకపోయిన ధాన్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదైతే రబీ పంట కేవలం ఫారాబాయిల్ రైస్ మిల్లుకే ఇచ్చేటువంటి సందర్భం ఉండడం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 36 ఫారాబాయిల్ రైస్ మిల్లు ఉంటే, అంటే వానాకాల పంట రా రైస్ మిల్ కూడా ఇవ్వడం వల్ల ఇక అప్పుడు ఇబ్బంది తలెత్తిన సందర్భం. ఇప్పుడు కేవలం ఫారాబాయిల్కి ఇవ్వాలి, ఇంకా నూకా శాతం ఎక్కువ అవుతుందనేటువంటి ఆలోచనతోటి ఇచ్చేటువంటి క్రమంలో వాళ్ళ గోదాములు ఇప్పటికే నిండిపోయి ఉన్నాయటువంటి చెప్పేటువంటి సందర్భం వచ్చినప్పుడు రైతుకి ఇబ్బంది తలెత్తకూడదని, రైతుకు ఎక్కడా కూడా కాస్త నష్టం కూడా జరగకుండా వెంటనే కొనుగోలు చేస్తూ రైస్ మిల్లులకు పంపే క్రమంలో వచ్చినటువంటి అవరోధాన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ యార్డులకు సంబంధించినటువంటి గోదాములలో సుమారు 40,000కు సంబంధించిన మెటీరియల్ దించడానికి కోసం ఏర్పాటు చేసినాం. అయినా ఇంకా పంట ఈ గ్రామాల్లో మీరు తిరుగుతున్నప్పుడు ఈసారి బరకత ఎక్కువ వచ్చిందని చెప్తున్న సందర్భంలో, పంట ఎక్కువ దిగుబడి వచ్చిందని చెప్పిన సందర్భంలో ఈ సిరిసిల్లాకు సంబంధించినటువంటి హెడ్క్వార్టర్లు ఉన్నటువంటి అపెరల్ పార్క్ గోదాములు మనం చూసిన ఇప్పుడే పరిశీలన జరిపినాం. అపెరల్ పార్క్ గోదాములలో కూడా పంట ధాన్యాన్ని దించాలి, వరి ధాన్యం చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవాలని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవాలని, పెద్దలు శ్రీధరబాబు గారు కూడా ఈ విషయం చెప్పగానే కలెక్టర్ గారి ద్వారా లేఖ పంపగానే ఇక్కడ మరి దిగుమతి చేసుకోవడానికి అవకాశాలు ఇవ్వడం జరిగింది. నిన్నటి నుంచి ఇక్కడ దిగుమతులు అంటే 2 రోజుల నుంచి ఇంచుమించు దిగుమతులు ప్రారంభమైనాయి. ఈసారి అధికారులతో కలిసి ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ పరిశీలన జరిపిపోవడం జరిగింది. మేము కూడా వచ్చి పరిశీలన జరిపిన క్రమంలో ఇక్కడికి వచ్చేటువంటి లారీలకు సంబంధించినటువంటి సౌకర్యాలు, వారికి వచ్చేటువంటి హమాలీలకు కానీ, డ్రైవర్లకు కానీ, లేదా వెంట వచ్చే రైతులకు కానీ, లేదా వెంట వచ్చేటువంటి పౌర సరఫరా శాఖ అధికారులు కానీ, రెవెన్యూ శాఖ అధికారులు కానీ ఇబ్బంది తలెత్తకుండా ఇక్కడనే మరి ప్రత్యేకంగా భోజన వసతి కూడా ఏర్పాటు చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని ఆదేశాలు కూడా ప్రభుత్వ పక్షాన్నే ఇవ్వడం జరిగింది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు కూడా ఇక్కడ ఉండేటువంటి వారికి భోజన వసతిని కల్పిస్తూ ఈ వచ్చేటువంటి వాహనాలు, అది లారీలు, అదేవిధంగా వ్యాన్లు, ట్రాక్టర్లను దిగుమతి చేసేటువంటి ఏర్పాట్లను ప్రభుత్వ పక్షాన్ని చేస్తున్నామని చెప్పిన మాట సందర్భంగా చెప్తూ, మీరు గతంలో చూడండి లారీల ద్వారానే దిగుమతి అయ్యేటుండే, ఈసారి పంట రాబడి ఎక్కువగా ఉంది, పంట ఎక్కువగా పండింది, లేదంటే ఎక్కువ శాతం పంట రైతులు వేసారు కాబట్టి ఈసారి లారీలతో పాటు అదనంగా వ్యాన్లకు అనుమతులు ఇచ్చినాం, ట్రాక్టర్లకు కూడా అనుమతి ఇచ్చినాం. అంటే రైతు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే
రైతులని లేకపోతే రైతు సమస్యని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మీ ద్వారా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. రైతు సోదరులు దయచేసి గమనించబడుతున్నాం. ఇది రైతు ప్రభుత్వం. అసలు రైతుకు ప్రయోజనాలు చేకూర్చే పెటెంట్ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకి. రైతు ప్రయోజనాలు కాపాడేటువంటి ప్రయత్నం మొదటి నుంచి కూడా చేస్తాం. అలాంటిది ఒక విషయాన్ని ఈ సందర్భంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం వాళ్ళ హయాంలో 2022-23 సంవత్సరాలు తీసుకుందాం. వాళ్ళు 10 ఏళ్ల పరిపాలన ఆఖరి 2 సంవత్సరాలు తీసుకుందాం. రబీ పంటలో ఆఖరి 2 సంవత్సరాలు. ఈ ప్రభుత్వం వచ్చింది 23 డిసెంబర్, అంటే 24 నుంచి ప్రారంభం స్టార్ట్ అయింది. 23లో రబీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, 22 సంవత్సరాలు రబీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది. నిన్నటి డేటు 14వ తారీఖు, ఈ రోజు 15వ తారీఖులు ఉన్నాం. నిన్నటి రోజు 14వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 14/5/2022 నాడు వాళ్ళు కొన్నది 54,735 క్వింటాలు మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, 2022 సంవత్సరంలో 14వ తారీఖు 5వ నెల 2026 నాటికి వారు ఉన్నది 54,735 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నారు. తర్వాత వాళ్ళనే చూస్తే 2023లో ఇదే రబీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిన్న డేట్ 14వ తారీఖు వరకు 81,402 మెట్రిక్ టన్నులు ఉన్నారు. ఈరోజు రైతు ప్రభుత్వం ఈ 2026 ఈ 14 నిన్నటి తేదీ 14వ తేదీ వరకు 1,11,237 మెట్రిక్ టన్నులు ఉన్నాం. అంటే గత సంవత్సరం కంటే 30,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ ఉన్నాం. అంటే 2023 సంవత్సరం కంటే చూస్తే 30,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ ఉన్నాం నిన్న డేట్ వరకు. ఒకవేళ 2022 సంవత్సరం చూస్తే 47,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ ఉన్నాం ఇప్పటికంటే రైతుల దగ్గర నుంచి. అంటే మీ హయాంలో రైతులు పడ్డ ఇబ్బందులకు మీరు చేసినటువంటి దృష్టిలో పెట్టుకొని రైతుకు ఇబ్బంది కాకుండా చూడాలని చేసే ప్రయత్నంలో భాగంగా వేగవంతంగా చేస్తున్న సందర్భం. అందుకే ఈ ఫిగర్ చూస్తే మీకు అర్థమవుతుంది. 54,000, 80,000, 1,11,000. అంటే రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కొనుగోలు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ ఇబ్బంది జరుగుతులేదని మేము అనడం. ఆ ఇబ్బంది అధిగమించడానికి కోసం ఈరోజు వ్యాన్లను కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకుపోయి అనుమతులు ఇచ్చినాం, ట్రాక్టర్ల ద్వారా అనుమతి ఇచ్చినాం. ఈరోజు అప్రెల్ పార్క్లో గోదాములు ఇస్తున్నాం, మార్కెట్ యార్డులు ఉన్న గోదాములు కూడా ఇస్తూ ఉన్నాం. ఈ అంశాన్ని దయచేసి రైతులు గమనించి మీరందరూ కూడా ఈ అంశంలో మీ కొనుగోలు కేంద్రాల దగ్గర నుంచి మేము ఆల్రెడీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈరోజు సర్పంచుల సమావేశాలు కూడా చేపట్టడం జరిగింది. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, వేగవంతంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చివరి గింజ వరకు కూడా రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తుంది. ఎవరికి నష్టం రాకుండా చూసేటువంటి బాధ్యత ప్రభుత్వం అని చెప్పిన మాట సందర్భంగా చెప్తా. అందుకే ఈరోజు ఇక్కడ ఈ అప్రెల్ పార్క్లో గోదాములు సందర్శిస్తున్నాం. మొన్న రైస్ మిల్లు కూడా సందర్శించాం. అధికారులు కూడా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిఎస్ఓ గారు, డిఎంఓ గారు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, అధికారులు, ప్రజాప్రతి అందరూ కూడా రైతులకు అండగా నిలబడడానికి కోసం ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా వారి కోసం తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ కష్టం వచ్చినా మా దృష్టి తీసుకురావండి. తప్పనిసరిగా వారికి లారీలు ఏర్పాటు చేసే కార్యక్రమం, ఈరోజు వారికి వ్యాన్లు ఏర్పడేసే కార్యక్రమం, లేదా ట్రాక్టర్లు ఏర్పడేసే కార్యక్రమం చేస్తున్నాం. కొన్ని గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా, గ్రామాల్లో ఉన్న పెద్దలు, సర్పంచులు కూడా స్వచ్ఛందంగా ఆ గ్రామాల నుంచి అమళ్ళు వచ్చి కూడా దిగుమతి చేసుకుని పోతున్నారు. ఇప్పుడు మనం వీర్నపల్లి దగ్గర గర్జనపల్లికి సంబంధించిన వాళ్ళని చూసినాం. అదేవిధంగా వేములవాడ నుంచి కూడా, రుద్రేంగి నుంచి కూడా ఒక 3 బండ్లకు సంబంధించిన వాళ్ళు వచ్చి దిగుమతి చేసుకుని పోతున్నారు. ఆ విధంగా కూడా ఎక్కడికెక్కడ ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి వ్యాన్ల ద్వారా కూడా అమ్మాళ్ళు వచ్చి దిగుమతి చేసుకుని పోవడానికి ఇక్కడ ఏం వెయిటింగ్ ఉండదు. రైస్ మిల్లు లాగా ఇక్కడ వెయిటింగ్ లేదు. రైస్ మిల్లు పోతే 3 రోజులు దిగుతలేదు, 2 రోజులు దిగుతలే అంటారు. ఈ గోదాములో అలాంటి పరిస్థితి లేదు. రాగానే వెంటనే దిగుమతి అయ్యే విధంగా కూడా చక్కటి ఏర్పాటు చేసి వచ్చిన వారికి కూడా భోజన వసతి కూడా ఏర్పడేసేటువంటి కార్యం. ఎందుకంటే పట్టణానికి దూరంగా ఉంది, ఆడు పోతే నీళ్లు లేవు, నిప్పులు లేవు, భోజనం ఎట్లా మాకు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా లేదు. వారికి కూడా అలాంటి అంటే ఆ విమర్శ రాకుండా కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు అన్న అవకాశాలు ఉంటే కూడా ఆ విమర్శ రాకుండా కూడా రేపటి నుంచే ఇక్కడ సిరిసిల్ల ఎంఆర్ఓ గారికి మరి ప్రభుత్వం అధికారులు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు అధికారులు వారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. రేపటి ఏర్పాటు చేస్తున్నారు. రైతు సోదరులు ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ క్రమాన్ని, ఈ కార్యక్రమాన్ని మరి చూసి సహకరిస్తుందని చెప్పి ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నా. సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామంలో
కేజీఎస్ పరిశ్రమ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు, దామోదర రాజనరసింహ, ఎంపీలు సురేష్ షెట్కర్, మాధవనేని రఘునందన్ రావు, ఎమ్మెల్యే పట్లోల సంజీవ్ రెడ్డి, సెట్వింగ్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, కేజీఎస్ సంస్థ ఎండీ గిరీష్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి ప్రాంతంలో పరిశ్రమల స్థాపన జరగాలి, ఎక్కువ మందికి ఉపాధి దొరకాలనే లక్ష్యంతో ఏడాది కాలంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చాం. ప్రజా ప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈ క్రమంలో తాము పరిశ్రమ పెడతామని కేజీఎస్ సంస్థ ఎండీ గిరీష్ ముందుకొచ్చారు. ప్రజలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సర్వీస్ అందిస్తుంది. తొగరిపల్లిలో ఇంతమందికి ఉపాధి కల్పించేలా పరిశ్రమ త్వరలోనే అందుబాటులోకి రానుండడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. సంగారెడ్డి జిల్లాలోని ఇంకా చాలా చోట్ల పరిశ్రమలు నెలకొల్పి స్థానికులకు ఉపాధి కల్పించేలా కృషి కొనసాగిస్తాం. శ్రీధర్ బాబు గారు, దామన్న మన జిల్లా మంత్రివర్యులు, నిర్మలతో పాటు నా తోటి సోదరులు, ప్రజాప్రతినిధుల సోదరులందరూ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే సంగారెడ్డి ప్రజలు నన్ను ఓడగొట్టినందుకు ఫస్ట్. ఎందుకంటే నేను ఓడిపోవడం వల్లనే సీఎం రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామన్న వీళ్ళందరూ కూర్చొని, ప్రధానంగా శ్రీధర్ బాబు గారు జగన్నకు ఏదో చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, దామన్నతో కూడా మాట్లాడినప్పుడు సంగారెడ్డిలో ఒక నిర్మలకు కార్పొరేషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ప్రోటోకాల్ ఇబ్బంది అవుతుంది అని ఒక నిర్ణయం చేసి నన్ను అడగలేదు, వాళ్ళే డిసిషన్ తీసుకున్నారు. టీజేఐసీ చైర్మన్ వాళ్ళు నిర్మలకు ఇవ్వడం జరిగింది. అందుకే నేను ఓడినందుకే నిర్మల చైర్మన్ అయింది. అది కూడా ఈ డిపార్ట్మెంట్ చైర్మన్. అది కూడా ఒక సంవత్సరం కాలం నుంచి ప్రధానంగా నేను, సునీలు, అప్పుడప్పుడు మా వీరేందరు లేదా మా చలపతి, మా స్టాఫ్, నా వెంబడి ఉన్న వాళ్ళు బాబు గారితో, శ్రీధర్ బాబు గారితో చాలా సందర్భాల్లో ఈ సంగారెడ్డి ఇండస్ట్రీ చైర్మన్గా నిర్మల అధికారులు, జిల్లా అధికారులందరూ కూడా ఒక సంవత్సరం కాలం నుంచి మనము ఈ ప్రాంతంలో సంగారెడ్డి, పడంచెరు, సంగారెడ్డి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, ఒక ఎంప్లాయ్మెంట్ ఉన్న ఇండస్ట్రీస్ని తీసుకురావాలనే క్రమంలో గిరీష్ సడన్గా ఆయన ఎంట్రీ వచ్చింది. మన సునీలు మేమందరం కలిసి కూర్చొని ఆయన చెప్పిండు, ఆయన ఈ కంపెనీ రావడం, ఈ కంపెనీ ఇట్లా ఉంటుంది, ఆల్రెడీ పడించూరులో ఉంది. ఎంప్లాయ్మెంట్ అడిగిన, గిరీష్ని అడిగిన, ఎంప్లాయ్మెంట్ ఎంత గిరీష్ అంటే చెప్పిండు, ఒక 1500-1600 మంది అయితే ఉంటారు, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అందులో ప్రధానంగా ఒక 1000 మంది దాకా ఆడవాళ్ళే ఉంటారు అని, లేడీసే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అని అంటే, ఇక 6 నెలల నుంచే నేను నా దర్బారు ఇంటికాడ స్టార్ట్ అయింది ఆల్రెడీ. నేను గిరీష్కి చెప్పిన, గిరీష్ ఫస్ట్ మీరు ఇక్కడ ఈ 40 ఎకరాల ల్యాండ్ టీజేసీ శ్రీధర్ బాబు గారు వారితో చాలా సందర్భాలు మీటింగ్ కూడా గిరీష్ తోటి బాబు గారితో చేపించడం జరిగింది. డిపార్ట్మెంట్, టీజేసీ డిపార్ట్మెంట్ ఆర్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్, కలెక్టర్తో సహా చేసిన సందర్భంలో వారు కూడా ఎప్పటికప్పుడు ఫాస్ట్గా మూవ్మెంట్ జరగడానికి వారు అధికారులకు ఆదేశించిన క్రమంలో నేను గిరీష్తో కూడా చెప్పిన, ఏదేమైనప్పటికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధానంగా మన లక్ష్యం కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్, మరి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్గా, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, సో ఏది ఉన్నప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలు, ఈ ఫ్యాక్టరీలో తొగరపల్లి, అలియాబాద్ ఫస్ట్, తర్వాత కొండాపూర్, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఆడవాళ్లకు, మగవాళ్లకు ఇచ్చుకుంటూ సంగారెడ్డి నియోజకవర్గమనే కాదు, కష్టపడి జీవించాలో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంత పెద్ద ఎంప్లాయ్మెంట్ అవకాశము ఇవ్వడం అనేది ప్రధానంగా మనం ఇక్కడ నాకు ఈ అవకాశము, అది శాఖ మాత్రులు మనకు శ్రీధర్ బాబు గారు నాకు ఎప్పుడైనా ఫ్రీడమ్ ఇచ్చిండు, నిర్మలకు నాకు ఎప్పుడు కూడా ఫ్రీడమ్ ఇచ్చిండు. ఆ ఫ్రీడంలోనే మనము ఇంత పెద్ద ప్రాజెక్ట్, దాదాపు ఈ 500-600 కోట్ల ప్రాజెక్టు వచ్చానా గిరీష్,
500-650 కోట్ల ప్రాజెక్ట్ అన్నారు. ఇంతమంది ఎంప్లాయ్మెంటు ఇక్కడ ఈరోజు ఫౌండేషన్ వారి చేతుల మీదుగా ఎప్పుడు కూడా మా ప్రయత్నంలో శ్రీధర్ బాబు గారు, నిర్మల, నేను చేసిన ఈ ప్రయత్నంలో సీఎంగా వారు రేవంత్ రెడ్డి గారు దానికి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా జిల్లా మంత్రిగా దామోదర్ గారు కూడా మాకు ఈ కోఆర్డినేషన్ ఇదైతే జరుగుతుందో ఇది ఒక చరిత్ర. సంగారెడ్డి ఇంతకుముందు సురేష్ శెట్ గారు చెప్పిండు, ఇది ఒక చరిత్ర ఉంది. ఈనాటిది కాదు, ఆనాడు బాగారెడ్డి గారు కానీ, పి రామచంద్ర రెడ్డి గారు కానీ, రాజనరసింహ అంటే దామన్న వాళ్ళ ఫాదర్ కానీ, రాజనరసింహ గారు వాళ్ళ ఫాదర్ కానీ, ఇట్లా ఒక పెద్ద చరిత్ర ఉంది. ఇది ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం, ఎంటైర్ రాహుల్ గాంధీ గారి యొక్క ఫ్యామిలీ, జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకుంటే ఇది ఒక చరిత్ర. ఇది చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఇది ఒక ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఫంక్షన్. ఇది పొలిటికల్ కాదు, జరిగిన విషయం. ఇది ఎవరిని ఏదో చెప్పడానికి కాదు. మనం ఆ రోజు ఒక జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు మనకి ఎంపీగా, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా, ఇక్రిసాడ్ కానీ, ఒక బిహెచ్ఎల్ కానీ, ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఒక బీడీఎల్ కానీ, అసలు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతుంటే ఇది ఒక ఇండస్ట్రియల్ వ్యవస్థ. సంగారెడ్డి జిల్లా ఇదంతా కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి సర్వీసు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామన్న గారు, ఇంకా మా ఈ సిస్టమ్ అంతా కూడా ఈరోజు ఇది ఒక చక్కటి అవకాశము ఇక్కడ చేయడం అనేది చాలా ఇదిగా ఉంది. చాలా చాలా సంతోషంగా, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంత చక్కటి అవకాశం నాకు నిర్మల ద్వారా మరి అటు శ్రీధర్ బాబు గారికి, మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి, దామన్న కూడా చాలా చాలా థ్యాంక్స్ఫుల్ తెలియజేసుకుంటూ ఇంకా 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 శ్రీధర్ బాబు గారితో మంత్రి వారితో చాలా విషయాలు సంగారెడ్డి ప్రాంతంలో ఇంకా ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ని డెవలప్ చేసే ప్రక్రియలో ఇంకా చాలా విషయాలు కూడా ఎప్పటికప్పుడు చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ మొత్తం మీద చాలా సంతోషంగా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన సందర్భంలో మరొకసారి శ్రీధర్ బాబు ప్రత్యేకమైనటువంటి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సమయం ఇచ్చి వారు రావడం చేయడం ఇదంతా కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ కూడా. సదాశివపేట మండల్ ముబారక్పూర్ ఈ గ్రామంలో రేణుకాయలమ్మ బోనాల జాతరలో ఈ సందర్భంగా గ్రామస్తులు ఇంటింటికి అమ్మవారికి బోనాలు, కొంతమంది అమ్మవారికి నైవేద్యాలు, పూలు పండ్లతో ఎంతో ఘనంగా అమ్మవారిని అలంకరించారు. తర్వాత గ్రామస్తులు ఎంతో అంగరంగ వైభవంగా బోనాలు ఘనంగా జరిపారు. కార్యక్రమాలు కూడా జరిపారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు సెంబల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్, ఖైరతాబాద్లోని ఖైరతాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే శ్రీమతి విజయరెడ్డి గారి ఆధ్వర్యంలో దగ్గరలోని పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీలు లావణ్య, సోనియా, మరి
ఖైరతాబాద్ కాన్స్టెన్సీ ప్రెసిడెంట్ కమల, బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీదేవి, డివిజన్ ప్రెసిడెంట్లు సంధ్యారాణి, పార్వతి, మాధవి, కవిత, సెలీనా, అనురాధ తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. మోడీ 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 మోడీకు హటా మోడీకు హటా ఈరోజు పెంచిన గ్యాస్, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఈరోజు ఈ ధర్నాను నిర్వహించడం జరిగింది. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు అల్కలంబ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు సర్నక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు ఖైరతాబాద్ జిల్లాలోని కంటెస్టెడ్ ఎమ్మెల్యే విజయారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కాన్స్టెన్సీ ప్రెసిడెంట్ బి కమల గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది ఈ నిరసన ప్రోగ్రాం అనేది. మేము స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాము, వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. ఈ యొక్క పెంచిన రేట్లతోటి ఉదయం నుంచే ఈరోజు అమలు అవుతున్నాయనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంతకు ముందుకు పెట్రోల్ ధర అనేది 107 రూపాయలు.88 ఉండేది. ఇప్పుడు 3 రూపాయలు పెంచారు పెట్రోల్ మీద. దాంతో ఈరోజు రేటు 110 రూపాయల.88గా ఉంది. అలాగే డీజిల్ కూడా ఇంతకు ముందుకు 95.96గా ఉన్న రేటు ఈరోజు 3 రూపాయలు పెంచడంతో 98.96గా ఈరోజు నుంచి నడుస్తుంది. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆదేశాలు ఇస్తూ ఉదయం నుంచే ఈ యొక్క పెట్రోల్ ధరను పెంచడం జరిగింది. దానిని నిరసిస్తూ వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాల్సిందిగా కోరుతూ మా మహిళా కాంగ్రెస్ తరఫున ఇక్కడ ఖైరతాబాద్ జిల్లాలో ఈ యొక్క నిరసనకు మేము దిగాము. అలాగే మోదీ గారు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలనలో రోజుకి సామాన్యుడి పైన భారం మోస్తూ వస్తుంది. ఇది ప్రజలు గ్రహించాలి. ఎందుకంటే ఇంతకుముందు 5 కాన్స్టిట్యున్సీల్లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎలక్షన్స్కి ముందు మేము పెట్రోల్ ధరను దించుతున్నామని 2 రూపాయల పెట్రోల్ ధర దించి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మరో 3 రూపాయలు సామాన్య మధ్యతరగతి పైన భారం వేశాడు ఈ మోదీ ప్రభుత్వం. కాబట్టి మోదీ డౌన్ అంటూ మోదీకు హటావ్ దేశ్కు బచావ్ అంటూ నినాదంతో ఈరోజు మేము పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ బీజేపీ ప్రభుత్వం ఇకనైనా ఈ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు వెంటనే తగ్గించే వరకు కూడా మా పోరాటం సాగుతూ ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చాక కేంద్రంలో గత 11 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క మోదీ ప్రభుత్వంలో సామాన్యుడికే కాదు, రోజు మధ్యతరగతి వాడు నడ్డి విరుస్తూ వస్తున్నాడు. జిఎస్టీ పేరిట, అలాగే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరను పెంచడంతో దీంతో పెట్రోల్ డీజిల్లే కాదండి, నిత్యావసర సరుకులపైన కూడా భారం మోపే అవకాశం ఉంది. కాబట్టి రోజుకి దినదినం గడ్డంగా గడుస్తుంది ప్రతి పేదవాడి బ్రతుకు. దీన్ని ఆలోచించుకొని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలందరూ కూడా గ్రహించాలి ఈ మోదీ ప్రభుత్వం ఎలాంటి అరచకానికి గురి చేస్తుందో. వాళ్ళ సొంత లాభం కోసం, పార్టీ లాభం కోసం ట్రంప్ ముందు కాంప్రమైజ్ అయిపోయాడు. దాంతో మనకి ఇవన్నీ కూడా సంఘటనలు జరుగుతున్నాయి. మన దేశ దౌర్భాగ్యంగా ఈరోజు మనము ప్రధాని మోదీ గారి చేతుల్లో మన దేశాన్ని పెట్టడం మనం దురదృష్టకరం అని చెప్తున్నాం. మహిళా కాంగ్రెస్ తరఫున ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు దించేదాకా కూడా మా ఈ యొక్క నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి ప్రారంభించాం. పెట్రోల్, డీజిల్ ధరలు దించే వరకు కూడా మా ఈ పోరాటం కొనసాగుతూ వస్తుంది. మోడీ. నిజామాబాద్ జిల్లా దర్పల్లి ఆల్ ఇండియా మెడికల్ షాప్స్ బంద్ చేయాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆన్లైన్లో ఔషధ విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ సంఘాల భారీ డిస్ట్రిబ్యూటర్ నిలిపివేయాలని, నకిలీ ఔషధాలను నివారించాలని ఐక్య దిశగా ప్లాట్ఫామ్స్ వంటి ముందుకు డాక్టర్ యొక్క రోగి ఉంటే అనుమతులు భరోసాని దేశవ్యాప్తంగా మెడికల్ షాప్స్లను 20వ తేదీన బంద్ చేయాలని దర్పల్లి మండల కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ అధ్యక్షులు వెంకట్, స్థానిక డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీఓ రాజేష్, సర్పంచ్ శ్రీనివాస్, వీడీసీ చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఉపాధ్యక్షులు దయానంద్, కార్యదర్శి మరియు ఈసీ మెంబర్ సంతోష్, మెడికల్ యూనియన్ సభ్యులు యుగంధర్, ప్రసాద్, వెంకటేష్, రజాక్, ముఖేష్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
కంపు కొడుతున్న తాండూరు ఆర్టీసీ బస్టాండ్ పట్టించుకుని కాంట్రాక్టర్ డిపో అధికారి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు. వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కంపు వాసనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం నిరీక్షిస్తూ బస్టాండ్లో కూర్చుంటే మలమూత్ర వాసనతో తట్టుకోలేకపోతున్నామని వివిధ గ్రామాల ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి తాండూరు డిపో మేనేజర్ వచ్చి బస్టాండ్లో కూర్చుంటే ఎంత గలీజ్ వాసన వస్తుందో తెలుస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు కూడా పలుమార్లు ఈ విషయంపై మీడియా దృష్టికి తీసుకొచ్చారు. దయచేసి ఇప్పటికైనా డిపో అధికారి సంబంధిత బాత్రూమ్ కాంట్రాక్టర్తో చర్చించి బస్టాండ్లో దుర్వాసన వెళ్లకుండా శుభ్రంగా ఉండేలా చూడాలని తాండూరు నియోజకవర్గ ప్రజలు, ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. బాత్రూమ్ కాంట్రాక్టర్ తమ పనితీరును మార్చుకోలేని పక్షంలో ఆర్టీసీ ఎండీకి, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ప్రయాణికులు హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ ప్రధాన ఘట్టమైన రథోత్సవం అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో కర్ణాటక మాజీ మంత్రి అరవింద్ నింబావలి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ జాతర మహోత్సవాలకు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధికంగా తరలివచ్చి రథోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రథోత్సవ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పట్లోల ప్రవీణ్ రెడ్డి, ఈవో శేఖర్ గౌడ్, గ్రామ ఉప సర్పంచ్ రాజు, ఆలయ మాజీ చైర్మన్ నవీన్ చందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కాపు సుజాత, చెవిటి నర్సింహులు, పుట్టే నాయక్, జిన్గూర్గి రాజు గౌడ్, సాకలి రాజు, రాయిపల్లి లక్ష్మి, మాజీ సర్పంచ్ స్థాయిలు, మైనార్టీ నాయకులు శంసుద్దీన్, రవి, భారీగా భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడయా ఓకే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తొగరపల్లిలో కేజీఎస్ పరిశ్రమకు భూమి పూజ చేసిన మంత్రులు శ్రీధరబాబు, దామోదర రాజనరసింహ. స్థానికులకు ఉపాధి కల్పించడమే లక్ష్యమన్న ప్రభుత్వం.
సిరిసిల్ల అపెరల్ పార్కులో ధాన్యం దిగుమతులను పరిశీలించిన ప్రభుత్వ వైఫ్ ఆది శ్రీనివాస్ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా. ఆన్లైన్ ఔషధ విక్రయాలు, నకిలీ మందులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ 20వ దేశవ్యాప్త మెడికల్ షాప్స్ బంద్. దరపల్లిలో స్థానిక అధికారులకు వినతి పత్రం సమర్పించిన కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.